హర హర మహాదేవ శంభో శంకర్ నమశివాయ. జూలై 15 మంగళవారం 2025 రాశి ఫలాలు ఇప్పుడు మనం చూద్దాం. ఏ రాశికి ఎలా ఉంది, ఏ రాశి ఎలాంటి పరిహారాలు చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి అనేది ఇప్పుడు ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా ఫాలో అవ్వండి. ముందుగా మేషరాశి విషయానికి వస్తే సాయంత్రం కొంచెం రిలాక్స్ అవ్వండి. చికాకును అసౌకర్యాన్ని పెంచే ఆర్థిక సమస్యలు మీ తల్లిదండ్రుల సహాయం అందటంతో ముగింపు వచ్చేలాగా ఉంటాయి. పిల్లలు మరింత శ్రద్ధను డిమాండ్ చేస్తారు, కానీ వారు మంచి సహకారంతోనూ జాగ్రత్త వహిస్తూ కెరియర్ పరంగా బాగుంటారు. ఒక్కవైపు ఆకర్షణ మీకు కేవలం తలనొప్పిని తెస్తుంది. మీ ప్రేమ బంధం అద్భుతంగా మారుతుంది, దాన్ని అనుభూతి చెందండి. మీరు ఈరోజు పార్కులో నడుస్తుండగా ఇదివరకు మీతో విభేదాలు వచ్చి విడిపోయిన వారు తారసపడతారు. వైవాహిక జీవితానికి కొన్ని దుష్పరిణామాలు కూడా ఉంటాయి, వాటిని మీరు ఈరోజు చవి చూడాల్సి ఉంటుంది. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, ఒక మృదువైన ప్రేమ జీవితం కోసం ఏదైనా మత ప్రదేశంలో కొబ్బరి 7 బాదం పప్పులను దానం చేయండి. ఈరోజు ఆరోగ్యం, ప్రేమ సంబంధిత విషయాలు, పెళ్ళైన వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సంపద, కుటుంబం, ఉద్యోగ విషయంలో బాగానే ఉంది. ఇక వృషభ రాశి విషయానికి వస్తే ముందున్నది మంచి కాలమే, అదనపు శక్తిని పొందుతారు, సంతోషించండి. ఈరోజు మీ తల్లిదండ్రులు మీ యొక్క విలాసవంతమైన జీవితం, ఖర్చుల పట్ల ఆందోళన చెందుతారు, అందువల్ల మీరు వారి యొక్క కోపానికి గురవుతారు. ఇంటిలో పరిస్థితులు సాఫీగా సాగిపోయేలాగా కనిపిస్తుంది. మీ ప్లాన్లకు గాను మీరు వారి నుండి పూర్తి సహకారం తీసుకుంటారు. మీ జీవిత భాగస్వామి ప్రేమ మీకోసం నిజంగా ఆత్మికతను ఈరోజు మీరు తెలుసుకుంటారు. మీ వృత్తిపరమైన శక్తిని మీ కెరియర్ పెరుగుదలకి వాడండి. మీరు పని చేయబోయే చోట అపరిమితమైన విజయాన్ని పొందుతారు. మీకు గల నైపుణ్యాలను అన్నీ కేంద్రీకరించి పై చేయి పొందండి. వ్యాపారం కోసం వేసుకున్న ప్లాన్ మీకు దీర్ఘకాలంలో సఫలవతం అవుతుంది. మీ భాగస్వామిచే నడపబలుగుతుంది. ఇంకా వివాహ బంధాన్ని కూడా తెంపుకోవడానికి బలవంత పెట్టగలుగుతారు. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, మీ స్నానపు నీటిలో గంగా జలాన్ని వేసుకొని మీరు స్నానం చేయండి. ఆదాయం అనేది పెరుగుతుంది. ఈరోజు ఆరోగ్యం, సంపద, కుటుంబం బాగానే ఉన్నాయి. ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంది. ఇక మిథున రాశి విషయానికి వస్తే అదృష్టం పైన ఆధారపడకండి, మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోండి. అదృష్ట దేవత బద్ధం కల దేవత, తనకు తానుగా ఆవిడ ఎప్పటికీ మీ దగ్గరికి రాదు. మీ బరువును తగ్గించుకోవడానికి ఇది అత్యంత అవసరమైన సమయం. మీ ఆరోగ్యాన్ని తిరిగి పొందటానికి వ్యాయామాలు మొదలు పెట్టండి. ఆర్థిక స్థితిగతులలో మందకొడి రావడం వల్ల కొంత ముఖ్యమైన పని నిలుపుదల చేయడం జరుగుతుంది. కుటుంబం అంతా కూడితే వినోదం సంతోషదాయకం అవుతుంది. మీరు ఉత్తమమైన ప్రవర్తన చూపుతారు. ఎందుకు అంటే అలా కాకపోతే మీ లవర్ అప్సెట్ అవ్వడానికి ఎక్కువసేపు పట్టదు. భాగస్వాములు మీ కొత్త పథకాలు, వెంచర్లను గురించి ఉత్సుకతతో ఉంటారు. మీ భాగస్వామి మీతో కలిసి సమయాన్ని గడపాలనుకుంటారు, కానీ మీరు వారి కోరికలను తీర్చలేరు. ఇది వారి యొక్క విచారానికి కారణమవుతుంది. మీరు వారి యొక్క చికాకును ప్రస్పుష్టంగా తెలుసుకుంటారు. మూడు బాగా లేకపోవడం వల్ల ఈరోజు మీ జీవిత భాగస్వామితో మీరు ఇబ్బంది పడతారు. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, మీ ఆర్థిక స్థితిలో నిరంతర మెరుగుదల కోసం మీకు వీలైనంత బంగారం ధరించాలి. సో ఈరోజు ఆరోగ్యం, సంపద, ప్రేమ సంబంధిత విషయాలు, పెళ్ళైన వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కుటుంబం, ఉద్యోగం అద్భుతంగా ఉన్నాయి. మీరు ఆరోగ్య సమస్యల వలన ఒక ముఖ్యమైన పనికి వెళ్ళకపోవడంతో కొంత నిలుపుదల కనిపిస్తుంది, కానీ మిమ్మల్ని మీరు ముందుకు నడపడానికి మీకున్న నైతిక బలాన్ని వాడండి. మీరు వివాహమైన వారైతే మీ సంతానం పట్ల తగిన శ్రద్ధ తీసుకోండి, ఎందుకంటే వారు అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంటుంది. దీనివల్ల మీరు వారి ఆరోగ్యం కొరకు డబ్బును ఖర్చు పెట్టవలసి ఉంటుంది. మిత్రులతో గడిపే సాయంత్రాలు లేదా షాపింగ్ ఎక్కువ సంతోషదాయకమే కాక ఉద్వేగభరిత ఉత్సాహాన్ని ఇస్తుంది. మీ ప్రేమను మీ నుండి ఎవరు కూడా వేరు చేయలేరు. ఆఫీసుల్లో మంచి ఫలితాల కోసం మీరు కష్టపడి పని చేయవలసి ఉంటుంది. లేదు అంటే మీ ఉన్నతాధికారుల ముందు మీరు ఇమేజ్ దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. తొందరగా పని పూర్తి చేసుకోవడం, తొందరగా ఇంటికి వెళ్ళడం ద్వారా మీకు ఈరోజు బాగుంటుంది. ఇది మీకు ఆనందాన్ని, కుటుంబాలలో ఉన్న వాళ్ళకి ఆహ్లాదాన్ని ఇస్తుంది. వివాహం ఇంత అద్భుతంగా గతంలో ఎన్నడూ మీకు తోచలేదని ఈరోజు మీరు తెలుసుకుంటారు. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, వృద్ధులకు, సీనియర్లకు, గౌరవంగా ఉన్న గురువులకు, ఉపాధ్యాయులకి గౌరవించండి. మీ ఆరోగ్యం బాగుంటుంది. ఈరోజు ఆరోగ్యం, సంపద, ఉద్యోగ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, పెళ్ళైన వాళ్ళకి బాగానే ఉంది.
ఇక సింహరాశి విషయానికి వస్తే ఈరోజు మీ యొక్క ఆరోగ్యం బాగుంటుంది. అందువల్ల మీరు మీ స్నేహితులతో ఆడుకోవాలని చూస్తారు. మీ వాస్తవ దూరమైన అసాధ్యమైన ప్రణాళికలు నిధుల కొరతకు దారితీస్తుంది. వ్యక్తిగత విషయాలను పరిష్కరించడం పట్ల ఉదారంగా ఉండండి. కానీ మీరు అభిమానించి ప్రేమించేవారు మీ పట్ల శ్రద్ధ చూపేవారితో పరుషంగా మాట్లాడి నొప్పించకుండా మాటపై అదుపు వహించండి. భౌతిక ఉనికికి ఇప్పుడు పెద్దగా పట్టింపు లేదు. ఎందుకంటే మీ ఇద్దరు పరస్పర ప్రేమను నిరంతరం అనుభూతి చెందుతూ ఉంటారు. కొత్త ప్రాజెక్టులు ఖర్చులను వాయిదా వేయండి. ఈరోజు మీకు బోలెడు మంచి ఆలోచనలతో ఉంటారు. మీరు ఎంచుకున్న కార్యక్రమాలు మీ అంచనాకు మించి లబ్ధిని చేకూరుస్తాయి. చాలా కాలం తర్వాత మీ జీవిత భాగస్వామి నుంచి మీరు ఒక చక్కని వెచ్చని కౌగిలింతను అందుకుంటారు. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం మీ ఆర్థిక అవకాశాలను పెంపొందించుకోవడానికి వెండి గాజును ధరించండి. ఈరోజు ఆరోగ్యం, కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది. సంపద, ఉద్యోగ విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక కన్యారాశి విషయానికి వస్తే మీరు మంచి శక్తిని నిండి ఉండండి. ఈరోజు ఏదైనా అసాధారణమైన పని చేస్తారు. ఈరోజు ఎవరైతే కొన్న స్థలాన్ని అమ్మాలనుకుంటారో వారికి మంచిగా కొనేవారు దొరుకుతారు. దీనివల్ల మీకు బాగా కలిసి వస్తుంది. మీరు ప్రేమించిన వారితో వివాదాలకు దారితీసి వారిని అప్సెట్ చేయగల విషయాలను తలెత్తకుండా దాటించడం అనేది ఉత్తమం. భావోద్వేగాలు మిమ్మల్ని చికాకు పెడతాయి. ఈరోజు మీ కళా దృష్టి, సృజనాత్మకత ఎంతో మెప్పును పొందుతుంది. ఎదురు చూడటాన్ని రివార్డులను తెస్తుంది. మీ చుట్టూ ఉన్న వాళ్ళందరికీ దూరంగా ఈరోజు ప్రశాంతంగా చోటుకెళ్తారు. ఈరోజు మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం బాగా లేకపోవడం మిమ్మల్ని ఒత్తిడికి గురి చేస్తుంది. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం ప్రేమను మరింత బలపరచడానికి కుక్క పిల్లలకు, కుక్కలకు పాలని గిన్నెలో పెట్టండి. ఈరోజు ఆరోగ్యం, సంపద, కుటుంబం, ఉద్యోగం బాగున్నాయి. ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక తులారాశి విషయానికి వస్తే అవుట్డోర్ క్రీడలు మిమ్మల్ని ఆకర్షిస్తాయి. ధ్యానం, యోగా మీకు ప్రయోజనకరంగా ఉంటాయి. ఎవరైనా ఇతరుల దగ్గర నుండి అప్పు తీసుకున్నట్లయితే వారికి ఎటువంటి పరిస్థితులు వచ్చినా తిరిగి చెల్లించవలసి ఉంటుంది. ఇది ఆర్థిక పరిస్థితిని నీరసపరుస్తుంది. పిల్లలు మీకు రోజు గడవటం కష్టతరం అయ్యే అవకాశం ఉంటుంది. వారి అభిరుచిని నిలపడానికి గాను ఆప్యాయత అనే ఆయుధాన్ని వాడుతూ అనవసరమైన ఒత్తిడిని దూరంగా ఉంచండి. గుర్తుంచుకోండి, ప్రేమిస్తేనే ప్రేమను పొందగలుగుతారు. ప్రేమ అనే అందమైన చాక్లెట్ను ఈరోజు మీరు రుచి చూస్తారు. కొత్త ప్రాజెక్టులు, పథకాలు అమలుపరచడానికి ఇది మంచి రోజు. ఈరోజు మీ యొక్క పనులకు విరామం ఇచ్చి మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి మంచి సమయాన్ని గడుపుతారు. వైవాహిక జీవితం విషయంలో చాలా విషయాలు ఈరోజు మీకు చాలా అద్భుతంగా కనిపిస్తాయి. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం కుటుంబ ఆనందాన్ని పొందడం కోసం ఓం అనే మంత్రాన్ని 28 సార్లు మీరు జపించండి. ప్రశాంతమైన మనస్సు అనేది ఉంటుంది. ఆరోగ్యం, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది. సంపద, కుటుంబ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక వృశ్చిక రాశి విషయానికి వస్తే రోజును ప్రత్యేకంగా చేసుకోవడానికి దయ, ప్రేమ నిండిన బుల్లి పనులను చేయండి. పాల వ్యాపారానికి చెందిన వారు ఈరోజు ఆర్థికంగా ప్రయోజనాలను, లాభాలను పొందుతారు. స్నేహితులు, కుటుంబ సభ్యులు మీకు మీ సమయంలో చాలా భాగం ఆక్రమిస్తారు. ఈరోజు సహజ సౌందర్యాన్ని చూసి తడబడతారు. ఈరోజు చాలా చురుకుగాను మీ అందరికీ చాలా చక్కని సోషల్ డేగా ఉంటుంది. మీ నుండి సలహా కోసం వారు ఎదురు చూస్తారు. మీ నోటి నుండి ఏది వస్తే దానినే అంగీకరించి శిరస వహిస్తారు. మీ సమయంలో కొంత భాగాన్ని ఉపయోగించుకొని మీ జీవిత భాగస్వామితో బయటకు వెళ్తారు. అయినప్పటికీ ఇద్దరి మధ్య చిన్న గొడవలు జరిగే అవకాశాలు ఉంటాయి. వైవాహిక జీవితం అంటే మొత్తం సర్దుబాట్లేనని మీరు అనుకుంటూ ఉంటే అది పొరపాటే. మీ జీవితం ఈరోజు అత్యంత అద్భుతంగా ఉండబోతోంది. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం కుటుంబంలో ఆనందంగా ఉండటానికి ఆవులకు పిండి లేదా నల్ల చీమలకు చక్కెర పెట్టండి. ఈరోజు ఆరోగ్యం, సంపద, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది. కుటుంబ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక ధనుస్సు రాశి విషయానికి వస్తే సొంతంగా మందులు వేసుకోవడం మందులపై ఆధారపడేలాగా చేస్తుంది. ఏ మందైనా తినేటప్పుడు డాక్టర్ను సంప్రదించండి. లేకపోతే డ్రగ్ డిపెండెన్సీ అవకాశాలు మరీ ఎక్కువగా ఉంటాయి. ఈరోజు మీ దగ్గర చెప్పుకోదగిన ధనాన్ని కలిగి ఉంటారు. దీనివల్ల మీరు మానసిక శాంతిని పొందుతారు. మీరు పనిచేసే చోట బాగా అలసిపోవడం వల్ల కుటుంబ సభ్యుల అవసరాలు కావలసినవి ఉన్నా కూడా నిర్లక్ష్యం చేస్తారు. రొమాన్స్ మీ మనసుని, హృదయాన్ని పరిపాలిస్తుంది. కార్యాలయ పరిసరాల్లో
ప్రేమ వ్యవహారాలు జరపకండి, ఎందుకంటే ఇది మీ యొక్క ప్రేమను చెడగొడుతుంది. మీరు ఎవరితోనైనా మాట్లాడి వారికి దగ్గర వారిలాగా అనుకుంటే కార్యాలయ పరిసరాల్లో దూరంగా ఉండి మాట్లాడండి. ఒప్పుకున్న నిర్మాణ పనులు మీ సంతృప్తి మేరకు పూర్తి అవుతాయి. ఈ రోజు నిజంగా రొమాంటిక్ రోజు అవుతుంది. మంచి ఆహారం, పరిమళాలు, ఆనందాలు మీ జీవిత భాగస్వామితో కలిసి మీరు చక్కని సమయాన్ని గడుపుతారు. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం తల్లి, అమ్మమ్మ, ఇతర వృద్ధ మహిళల నుండి ఆరోగ్యకరమైన జీవితాన్ని ఆస్వాదించడానికి వాళ్ళ ఆశీస్సులు తీసుకోండి. ఈరోజు ఆరోగ్యం, కుటుంబం, ఉద్యోగం చాలా జాగ్రత్తగా ఉండాలి. సంపద, ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు కొంచెం పర్వాలేదు. ఇక మకర రాశి విషయానికి వస్తే బయటి కార్యక్రమాలు మీకు ప్రయోజనకరంగా ఉంటాయి. కోటలో జీవితపు విధానాన్ని ప్రేమించడం, ఎల్లప్పుడూ రక్షణ గురించే పట్టించుకుంటూ ఉండడం అనేవి మీ శారీరక, మానసిక ఎదుగుదలకు అవరోధాలు అవుతాయి. అది మిమ్మల్ని పిరికిగా తయారు చేస్తుంది. ఈరోజు దగ్గరి బంధువుల సహాయం వల్ల మీరు వ్యాపారం బాగా చేస్తారు. ఇది మీకు ఆర్థికంగా కూడా అనుకూలిస్తుంది. ప్రపంచంలోని విషయాలు మాట్లాడేటప్పుడు మీరు ప్రేమించే వారితో వివాదాలు రేగకుండా చూసుకోండి. మీ రొమాంటిక్ అభిప్రాయాలను బయటకు చెప్పకండి. గాలిలో ప్రయాణించనివ్వండి. మీరు చేసిన పనులకు మరెవరో పేరు గొప్ప చెప్పుకునే అవకాశం ఉంటుంది. మీరు ఎప్పుడు వినాలి అనుకున్నట్లుగానే జనులు మిమ్మల్ని ప్రశంసిస్తారు. మీరు మీ జీవిత భాగస్వామి నిర్లక్ష్యాన్ని ఎదుర్కొంటారు. కానీ రోజు పూర్తయ్యేలోపు మీరు అసలు విషయాన్ని గ్రహిస్తారు. ఆమె లేదా అతను కేవలం మీకు కావలసినవి చేసేందుకే ఈ రోజంతా తీరిక లేనంత బిజీగా గడుపుతారు. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం గొప్ప ఆరోగ్యం కోసం తూర్పు ముఖంగా ఉన్నప్పుడు తినండి. ఈరోజు ఆరోగ్యం, కుటుంబం, ఉద్యోగం, ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. సంపద మాత్రం పర్వాలేదు. ఇక కుంభరాశి విషయానికి వస్తే నిరాశ దృక్పథం తొలగించుకోవాలి. ఎందుకంటే అది మీ అవకాశాలను కుదించి వేయడమే కాదు, మీ శారీరక స్వస్థతను కూడా చికాకు పరుస్తుంది. ధూమపానం, మద్యపానం మీద అనవసరంగా ఖర్చు పెట్టడం మానుకోండి. లేదంటే ఇది మీకు అనారోగ్యం మాత్రమే కాదు, ఆర్థిక స్థితిని కూడా దెబ్బతీస్తుంది. మీ వ్యక్తిగత సంబంధమైన విషయాలలో ఒక ముఖ్యమైన అభివృద్ధి కనపడుతుంది. అది మీకు, మీ కుటుంబానికి కూడా ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని రేకెత్తిస్తుంది. మీ ప్రేమ కొత్త ఎత్తులను తాకుతుంది. ఈ రోజు మీ ప్రేమ తాలూకు చిరునవ్వుతో మొదలవుతుంది. మీ ఇద్దరి పరస్పర తీపి కలలతో ముగుస్తుంది. మీ కుటుంబం ఇస్తున్న మద్దతు వల్లే ఆఫీస్లో మీరు ఇంత బాగా పని చేయగలుగుతున్నారని ఈరోజు మీకు బాగా అర్థమవుతుంది. వాదులాటకి దిగినప్పుడు పరుషమైన వ్యాఖ్యలు చేయకుండా జాగ్రత్త వహించండి. పెళ్ళిళ్ళు స్వర్గంలో జరుగుతాయి. అవును, ఆ విషయాన్ని ఈరోజు మీరు తెలుసుకుంటారు. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం నానబెట్టిన గోధుమ పిండి, శుద్ధి చేయనటువంటి చక్కెర, నెయ్యిని ఒక కొబ్బరి చిప్పలో ఉంచి దానిని రావి చెట్టుకు సమర్పించండి. ఇలా చేయడం వల్ల మీ బ్యాంకు ఖాతాలో సంపద అనేది పెరుగుతుంది. ఈరోజు ఆరోగ్యం, సంపద విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబం, ఉద్యోగం పర్వాలేదు. ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకి బాగానే ఉంటుంది. ఇక మీనరాశి విషయానికి వస్తే మీకు బోలెడంత ఎనర్జీ ఉంటుంది, కానీ పని ఒత్తిడి అనేది మీకు చిరాకు పడేలా చేస్తుంది. ఒక కొత్త ఆర్థిక ఒప్పందం ఒక కొలిక్కి వచ్చి ధనం తాజాగా ప్రవహించగలుగుతుంది. ఇంట్లో పండుగ వాతావరణం మీ టెన్షన్ల నుంచి తప్పిస్తుంది. కేవలం శ్రోతలుగా మిగిలిపోకుండా మీరు కూడా వీటిలో పాల్గొనడం మానకండి. ప్రేమ ఒక ఊట వంటిది. పూలు, గాలి, సూర్యరశ్మి, సీతాకోక చిలకల వంటిది. ఈ రొమాంటిక్ ఫీలింగ్ను ఈరోజు మీరు అనుభూతి చెందుతారు. సీనియర్ల నుండి సహా ఉద్యోగులు సపోర్టు, మెచ్చుకోలు అందుతాయి. అవి మీ నైతిక బలాన్ని, నమ్మకాన్ని పెంచుతాయి. ఈరోజు మీరు సమయాన్ని మొత్తం కూడా అనవసర, ముఖ్యం కాని పనుల కోసం గడుపుతారు. మీకు రోజు అంత బాగుండదు. అనేక విషయాల పట్ల వివాదాలు, అనంగీకారాలు ఉండవచ్చు. ఇది మీ బాంధవ్యాన్ని బలహీనపరుస్తుంది. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం గొప్ప ఆరోగ్య ప్రయోజనాల కోసం ఎరుపు సింధూరం అనేది నుదిటి మీద పెట్టుకోండి. వ్యక్తిగత దేవతల్ని, మీకు ఇష్టమైన దేవతల్ని పూజించండి. ఈరోజు ఆరోగ్యం, సంపద, కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంది. ఇది వాళ్ళ జూలై 15 మంగళవారం 2025 రాశి ఫలాలు. ఇప్పుడు నేను చెప్పిన ప్రతి రాశి ఫలాల్ని పాటించండి. పరిహారాలు కూడా తప్పకుండా చేయండి. మీకు అంతకన్నా ఎక్కువగానే మంచి ఫలితాలు ఉంటాయి. కష్టపడి కూడా పని చేయండి. మీరు అనుకున్నవన్నీ జరగాలని కోరుకుంటున్నా. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. శుభమస్తు.